సందర్భంగా తెలియజేస్తూ మీరేమన్నా అడిగితే అడగవచ్చు. ఈరోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారి పరిపాలన చూసినారు, ప్రత్యక్షంగా పరోక్షంగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1969 నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనటువంటిది. వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి నీళ్లు లేనటువంటి రాష్ట్రం మనది. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక, బట్ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం చేయడం, వాళ్ళకు సంపూర్ణమైనటువంటి సాగునీరు ఇవ్వడం, 24 గంటల కరెంటు. తెలుగుదేశం పార్టీలో గడిచిన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏ రోజు 4-5 గంటల కరెంటు ఉండకపోతుండే. ప్రజల పోరాట ఫలితం వచ్చినటువంటి రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. ఓ 10-12 సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళు సిద్దిపేటలో కాలు పెడితే సిద్దిపేట ఎక్కడుంది అనే పరిస్థితికి మరి ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరిగింది హరీష్ అన్న నాయకత్వంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయకముందు, చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భూమి ధర ఎంతో ఉండేనో స్థానికంగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు. ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది పెద్ద వ్యవస్థ, ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రం అంతా కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధి విధానాలు లేక, ప్రాపర్ ప్లానింగ్ లేక ఫస్ట్ రియల్ ఎస్టేట్ దెబ్బకొట్టింది. అంటే భారతదేశ చిత్రపటంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరు ఏ రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు అని పెడితే ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసింది. రెండోది, భారతదేశంలో కూడా కేసీఆర్ గారిని చూసి కాపీ కొట్టే మోడల్ ఆలోచించారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని దొంగ మాటలు, అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. వాళ్ళ మేనిఫెస్టో చదివితే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఎన్ని చెప్పాలో ప్రపంచంలో ఉన్న అబద్ధాలను అన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాట్లాడితే దబాయించి మాట్లాడడం, పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని నడిపించుకోవడం. మీరు చూసారు నిన్న మొన్న ఎన్నికలలో ఏంది, ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటర్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంది, మద్యము ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారడం ఏంది. కానీ ముఖ్యమంత్రి గారే రాష్ట్రమంతా తిరగడం, ఇట్లా జరిగినటువంటి మరి దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని వారు వన్ సైడ్ అనరు, గుటిలో మెల్ల. మా కార్యకర్తలు, మా నాయకులు నిరంతరమైనటువంటి పోరాటం, ప్రజా పోరాటాలు చేసి
నిన్న ఎలక్షన్లో నిలబడి ధైర్యంగా గెలిచారు. ఎక్కడన్నా మాట్లాడితే ఇష్టం ఉన్న బూతు మాటలు తప్ప ఎక్కడన్నా ఈ ప్రాజెక్టు మేము కట్టినాం, మాట్లాడితే ప్రజాపాలన అని మాట్లాడుతురే తప్ప వాళ్ళు ఏం చేసిరో చెప్పాలి. ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ చేశారు, కానీ మగవాళ్ళకు డబల్ రేటు పెట్టారు. విద్యార్థులకు బస్ పాసు మరి పెంచేశారు. మరి అదేం ఫ్రీ బస్సు మరి అర్థం కానటువంటి క్వశ్చన్ అది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏది కూడా సమాజంలో శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కాదు. అల్టిమేట్గా ప్రజల యొక్క మన్ననలు, మా నాయకుడికి ఈ మంచి పని చేసిండంటే అతను శాశ్వతంగా ఉంటాడే తప్ప ఈ టెంపరరీ రాజకీయాలు అనేటిది మాత్రం రాబో కాలానికి మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.